హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈ రోజు నాతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. రైట్, మరి ఈ రోజు రాశుల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మేషరాశి గురించి వివరించండి. మేషరాశి వారికి సెప్టెంబర్ మాసం రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా మేషరాశి వారికి చాలా అనుకూలముగా ఉన్నది, బాగా జరుగుతుంది గాక. అలాగే అన్నదమ్ముల యొక్క కలయిక, ఒకవేళ వాళ్ళ మధ్యలో ఏమైనా పొరపక్షాలు అవి ఉంటే సర్దుకోవటం అనేటువంటిది జరుగుతుంది. కుటుంబ వాతావరణం అంతా కలిసి మెలిసి ఉండటం అంటే ఇంతవరకు ఒకవేళ ఏదైనా కలవకుండా ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండి కానీ లేదా కొన్ని ఇబ్బందుల కారణం చేత ఉంటారు కదా, సహజం. అలాంటి వాళ్ళు కొంచెం అవన్నీ పక్కకు పెట్టి ఆ సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకుని కుటుంబం కలిసిపోవడం జరుగుతుంది గాక. స్థిరాస్తి గురించి ఒక నిర్ణయము తీసుకుంటారు, అంటే పంచుకోవడం లాంటివి జరుగుతాయి. స్థిరాస్తులు కలిసి రావటం వీళ్ళకు. అంతేకాకుండా ధనము లాభముగా రావటానికి కావాల్సినటువంటి అనుకూలతలు ఏర్పడటం, ధనాదాయం ఎలా సంపాదించుకోవాలి, ఎలా మనకు 10 రూపాయలు ఎక్కువ వచ్చే మార్గం ఏం చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనకు మేలవుతుంది, ఇవన్నీ కూడా ఆలోచనలు ఉంటాయి కదా. కుటుంబం అన్న తర్వాత సహజం, అవన్నీ కూడా మేలు జరుగుతుంది. కొన్నిసార్లు అధిక శ్రమ అనేటువంటిది చేయవలసిన పని ఏర్పడుతుంది. అంటే మామూలుగా కష్టపడడం కంటే కూడా అధికముగా కష్టపడాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది ఈ మాసంలో. దాని వలన కాస్త శరీరం అలసట, సమయానికి తిండి లేకపోవటము, ఇలాంటివేవో ఉంటాయి. అంతే కదా, నిరంతరము పని మీద దృష్టి పెట్టుకొని ఎప్పుడైతే ఉంటారో దానివల్ల కొంచెం సరైనటువంటి సమయానికి తిండి లేక కాస్త శరీరము అలసిపోయి బడలికగా ఉండి ఏదైనా టాబ్లెట్లు లాంటివి తీసుకోవలసినటువంటి అవసరము ఏర్పడవచ్చు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి గాక. అలాగే విద్యార్థులకు చాలా ఉన్నతమైనటువంటి సమయం, వాళ్ళు అనుకున్నది సాధించుకోగలిగినటువంటి ఇది వీళ్లకు ఉంటుంది గాక. చదువుకునే వాళ్లకు ఒక పిహెచ్డి చేయాలనుకున్నా, లేదు ఏదైనా వేరే కోర్సులు చేయాలనుకున్న వాళ్ళకు కావచ్చు, వీళ్ళందరికీ చాలా యోగవంతముగా ఉన్నది. అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు స్థిరత్వము కలుగుతుంది. అంటే ఇంతవరకు వ్యాపారం చేసే వాళ్ళందరూ స్థిరత్వంగా లేరా అంటే ఉంటుంది. కాస్త ఒడిదుడుకులతో సాగేటువంటి వ్యాపారస్తులు ఇదేమన్నా తీసేసి పోని ఇంకోటి ఏదన్నా పెట్టుకుందామా, లేకపోతే దీంట్లో మంచిగా నడవడం లేదే, మనం ఏం చేద్దాము అనేటువంటి ఇది వీళ్లకు, ఇట్లాంటి వాళ్లకు, లేదా ఇంకొక చోట ఇక్కడ బాగా జరుగుతుంది ఇంకొక చోట కూడా మనం పెట్టుకుందామా, దీన్ని ఏం చేద్దాము అనేటువంటి ఆలోచనలు, వీళ్ళందరికీ కూడా స్థిరత్వం, స్థిరమైనటువంటి బుద్ధి ఏర్పడి దానికి ఎదుగుదలకు కావాల్సినటువంటి విధముగా వీళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది గాక ఈ మాసంలో. అలాగే కుటుంబం అంతా కూడా ఆనందముగా జీవించటం, ఇంట్లో శుభకార్యాలు చేసుకోవటం, శుభకార్యాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకోవటము, శుభకార్యాలలో పాల్గొనడము, అలాగే మిత్రులు బంధువులు, తెలిసిన వాళ్ళు బంధువులు అందరూ కూడా సమయానికి రావటం, తద్వారా కాస్త డబ్బు వ్యయం కావటం, ధన వ్యయం. అంటే మిత్రులు బంధువులు ఎప్పుడొస్తారు, ఏదైనా శుభకార్యాలు అని అంటేనే కదా జనరల్ గా వస్తారు. వచ్చినప్పుడు మరి డబ్బులు ఖర్చు అయినాయని మనం బాధపడితే ఎట్లా? నలుగురు కలిసినప్పుడు ఒక వివాహం చేస్తున్నామన్నా, లేకపోతే శుభకార్యము అంటున్నాము, వివాహమే కాకపోయినా ఒక బర్త్డే పార్టీ చేసుకుంటున్నా, లేదు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది అందరినీ పిలిచినా, ఇలా ఏదైనా కావచ్చు కాక మేషరాశి వాళ్ళకు. ఇలాంటివి ఏవి ఉండినా వాళ్ళందరూ వచ్చినప్పుడు కాస్త డబ్బులు ఖర్చు కావటం అనేది జరుగుతుంది కాక ఈ మాసంలో.
ప్రయాణాల యందు వాహనాలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహనము మొరాయించేటువంటి విధానం ఉండవచ్చును ప్రయాణం చేసేటప్పుడు. ఎందుకంటే ఏదైనా ఇబ్బందులు కలుగుతాయేమో, కొంచెం వెళ్తున్నప్పుడు వీళ్ళ దగ్గర కొంచెం చూపించుకొని వెళితే మంచిది మెకానిక్ దగ్గర అనేటువంటిది. అలాగే రాజకీయంలో ఉండేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది. ఇక చోర భయం అనేది ఉంది, కొంచెం దొంగతనము జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉంటే మంచిది మేషరాశి వాళ్ళకి. ఏది ఏమైనా ఈ మాసం చాలా అనుకూలతలుగా ఉన్నాయి మేషరాశి వారికి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.